హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మేము రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ ద బెస్ట్ కాజు క్యారెట్ రైస్ చేస్తున్నాము. ఇది లంచ్ బాక్సెస్కి, పార్టీస్కి, ఈవెన్ వీకెండ్ స్పెషల్ కూడా. అలాగే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడైనా లేజీగా ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఫటాఫట్ అయిపోతుంది. టేస్టీగా, మైల్డ్గా, చాలా ఆరోమేటిక్గా ఎంజాయ్ చేస్తారు. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టి ఉంచాలి. ఇంకా మరోవైపు స్టవ్ మీద బౌల్లో 8 నుంచి 10 కప్పుల వరకు వాటర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉండగా ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు బాగా రైస్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ టైప్లో రైస్ బాయిల్ అవుతూ ఉండగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, రైస్ ఇలా సాఫ్ట్గా కుక్ అవుతే సరిపోతుంది. ఇంకా ఈ రైస్ని నీరు మొత్తం పోయే విధంగా స్ట్రైనర్లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా నీరు మొత్తం పోయే విధంగా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని అందులోనే 1/2 కప్పు కాజూస్ వేసి బాగా కలుపుతూ గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కాజూస్ బాగా కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు రోస్ట్ అయ్యాక పక్కకు తీసేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని దీంట్లోనే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి బాగా మిక్స్ చేస్తూ కలర్ చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసేసుకొని దీంట్లోనే 4 లవంగాలు, 2 చిన్న పీసెస్ దాల్చిన చెక్క వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకొని ఇలా పొడవుగా తరిగిన ఆనియన్స్, రుచికి సరిపడా సాల్ట్ వేసి క్రిస్పీగా బాగా ఎర్రగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా 3-4 నిమిషాల పాటు ఆనియన్స్ని ఎర్రగా ఫ్రై చేసుకొని 1 స్పూన్ సన్నని పచ్చిమిర్చి తరుగు, 1/2 స్పూన్ అల్లం తురుము, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని సన్నని క్యారెట్ తురుము కూడా వేసి బాగా కలిసే విధంగా మిక్స్ చేస్తూ కాస్త అలా ఫ్రై చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, క్యారెట్ ఇలా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యాక ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసి దీంట్లోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, రోస్ట్ చేసుకున్న కాజూస్, అరచెక్క నిమ్మరసము, సన్నని కొత్తిమీర వేసి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేస్తుంటేనే అరోమా అయితే సూపర్గా ఉందండి. ఇలా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలిపేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ రైస్ని తినేటప్పుడు అక్కడక్కడ తగిలే కాజు, క్యారెట్, మినపప్పు, శనగపప్పు వల్ల రైస్ రుచి అదిరిపోయింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంది. ఓసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. మరి ఈ రుచికరమైన రైస్ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి మతి కాని మతి. ఏమిటా మతి? శ్రీమతి. వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.